హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మీ మామగారి విషయం ఏమైనా తెలిసిందా? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు శ్రీధర్. లేదు అన్నాడు అబ్రకదబ్రా. ఏ విషయానికి విచారించాలో తెలియని పరిస్థితి. మళ్ళీ గదిలో నిశ్శబ్దం పేరుకుంది. ముగ్గురు మౌనంగా గది బయట చీకటిని చూస్తూ కూర్చున్నారు. మృత్యువు ఒక్కో అడిగా ముందుకేస్తున్నట్టు ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ అసహనంతో శ్రీధర్ కదిలాడు. ఈ నిశ్శబ్దాన్ని అతడు భరించలేకపోతున్నాడు. ఏం జరగదేం అనుకుంటున్నాడు. శారద తులసి పక్కనే కూర్చుని ఉంది. దీర్ఘమైన మూర్ఛలో ఉన్నట్టు తులసి పడుకుని ఉంది. ఆమె మొహం తేటగా ఉంది. వేల సంవత్సరాల నుంచి లేపన సహాయంతో భద్రపరిచిన మమ్మీల శరీరపు నునుపుదనం ఆమెలో కనబడుతోంది. బయట శ్రీధర్ ఏమీ తోచక రీడింగ్ రూంలోకి వెళ్ళాడు. రాక్ ముందు నిల్చుని పుస్తకాన్ని పరీక్షగా చూశాడు. నవలలు, ఫిక్షన్, వేదాంతానికి సంబంధించినవి, ఇంజనీరింగ్ పుస్తకాలు. అతడి చేతికి అందిన పుస్తకాన్ని ఒకదాన్ని తీసుకుని ముందు గదిలోకి వచ్చాడు. అబ్రకదబ్ర పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని పుస్తకం తీశాడు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద పుస్తకం అది. ఇసుకతో మూసేస్తుంటే పుస్తకంలోంచి జారింది కవరు. పైన శ్రీధర్ అని వ్రాసి ఉంది. ఉత్సుకతతో దాన్ని చింపాడు. చదువుతూ ఉంటే ఆవేశంతో అతని మొహం ఎర్రబడింది. డియర్ శ్రీధర్, మీ హితాభిలాషుల్లో నేనొకణ్ణి. బిస్తా నుంచి డార్క్ అనే మంత్రగాడు తులసి మీద కాశ్మారా ప్రయోగించడానికి వచ్చాడు. శ్మశానానికి వెళితే అక్కడ క్షుద్రదేవతల్ని ఆవాహన చేస్తూ ఆ మంత్రగాడు కనబడతాడు. సి శ్రీ రి. ముక్కుపుటాలు అదురుతూ ఉంటే శారద అని కేక పెట్టాడు శ్రీధర్. ఆ అరుపుకి భవంతే కదిలిపోయింది. శారద ఉలిక్కిపడి గదిలోంచి బయటకు వచ్చింది. ఈ ఉత్తరం ఎప్పుడొచ్చింది? ఆమె తడబడి, చాలా కాలమైంది. మీరు ఎలాగూ వచ్చేస్తున్నారు కదా అని పంపలేదు. తర్వాత మర్చిపోయాను అంది. అతి కష్టం మీద అతడు తన ఆవేశాన్ని అణుచుకున్నాడు. ఆ చూపుకి శారద వణికిపోయింది. అతడు మరి ఆలస్యం చేయలేదు. బ్రాహ్మణి వైపు తిరిగి పద అన్నాడు. ఎక్కడికి? అతడికి ఉత్తరం ఇస్తూ శ్మశానానికి అన్నాడు. శారద ఆందోళనతో ఏమిటండి ఇదంతా అంది. అతడు ఆమెను పట్టించుకోలేదు. ఈ లోపల అబ్రకదబ్ర ఉత్తరం చదివాడు. 11 సంవత్సరాల క్రితం తమ ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. ఖాద్రా జ్ఞాపకం వచ్చాడు. దార్కా జ్ఞాపకం వచ్చాడు. అతడు తనని కొట్టడం, అతడి ఒంటిగన్ను పగ అన్నీ జ్ఞాపకం వచ్చాయి. శ్రీధర్ ఇంటి లోపలికి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ చీకటిగా ఉంది. విరిగిపోయిన సామాన్లు, పాత కుర్చీలు అన్నింటినీ అటు ఇటు పడేస్తూ తొందరగా వెదకసాగాడు. పెద్ద చప్పుడుతో బీరువా పక్కకు పడిపోయింది. అతడు దాన్ని పట్టించుకోలేదు. అతడు పాత పెట్టె కోసం వెతుకుతున్నాడు. ఫకీరు మంత్రోబద్ధంగా మూత వేసిన భద్రపరిచిన పెట్టె అది. శ్రీధర్కు ఇప్పుడు అర్థమైంది. ఫకీర్ దాన్ని 11 సంవత్సరాల పాటు ఎందుకు దాచి ఉంచమన్నాడు. గదిలో ఒక మూల చెక్క సామాన్ల కింద దొరికింది అది. అతడి నుదురంతా చెమట పట్టింది. వణుకుతున్న చేతులతో మూత తెరిచాడు. పెట్టె మధ్యలో అడ్డంగా పడుకోబెట్టబడి ఉంది ఓ కర్ర. బీజాక్షరాలు వ్రాసింది. 11 సంవత్సరాల క్రితం ఖాద్రాని చంపింది. అతడు దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అబ్రకదబ్ర ఉత్తరం నడిచి బల్ల మీద పెట్టాడు. పెడుతుంటే పక్కన కనపడింది రివాల్వర్, సైలెన్సర్ ఉన్నది. ఎవరూ గమనించకుండా దాన్ని తీసి లోపల పెట్టుకున్నాడు. తనే చంపాలి దార్కాని. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. అతడు నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. శ్రీధర్ కారు ఎక్కుతున్నాడు. పక్క డోర్ తీసి అతడు కూర్చున్నాడు. శ్రీధర్ పక్కనే రాతి గడ లాంటి కర్ర ఉంది. కారు కదులుతుంటే శారద పరిగెత్తుకొచ్చింది. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ అర్ధరాత్రి పూట అమ్మాయిని ఇలా వదిలేసి. శారద మాటలు కారు శబ్దంలో కలిసిపోయినాయి. ఆమె స్థాణువై నిలబడిపోయింది. ఇంత గొడవ జరుగుతున్నా పట్టించుకోకుండా కూర్చుని ఉన్నాడు వెంకట్. అతడు చాలా నిశ్శబ్దంగా, మౌనంగా ప్రేక్షకుడిలా జరిగేదంతా చూస్తున్నాడు. సమయం 11 అయింది. గోడ గడియారం మాత్రం ఇంకా 11 గంటలు కొట్టలేదు. నిమిషం తక్కువ 11 చూపిస్తోంది అది. గడియారం 11 గంటలు కొట్టగానే వెంకట్ మెదడు నా సూచనలు అమలు చేయడం ప్రారంభిస్తుంది. అదే ఆపరేషన్ 6 అంటూ నవ్వాడు పెళ్ళై. పండిత్ జయదేవులు మొహామొహాలు చూసుకున్నారు. ఇద్దరూ చిరే కుర్చీలోని బంధించబడి ఉన్నారు. ఏమిటి ఆపరేషన్ 6? జయదేవ్ అడిగాడు. అది తెలుసుకోవడమే నీ జీవిత ఆఖరి కోరిక? అయితే విను. ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకి, మీ భాషలో చెప్పాలంటే కాశ్మీరా నిద్రలేచే సమయానికి, తులసి శ్మశానం ప్రవేశిస్తుంది. శ్మశానంలో పాడుబడిన బావిలో దూకుతుంది. అలా దూకటం వల్ల తనకి అబార్షన్ అయిపోతుందని, తను మామూలు మనిషి అయిపోతానని ఆమెకు బలమైన అభిప్రాయం కలగజేస్తాడు వెంకట్.
గడియారం 12 కొట్టగానే వెంకట్ తలుపులు ప్రారంభిస్తాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ బావి చాలా లోతైనది. దూకిన వెంటనే తులసి ప్రాణం పోతుంది. ఈ ప్రపంచం మాత్రం అది కాశ్మోరా పనే అనుకుంటుంది. శ్రోతలిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ఈ కాశ్మోరా కన్నా శ్రీనివాస్ పిళ్ళై ఏ విధంగా తక్కువ భయంకరమైన వాడు అనుకున్నాడు జయదేవ్. ఆపరేషన్ 6 గురించి తలుచుకుంటేనే అతడి ఒళ్ళు జలధరించింది. ఎలా దాన్ని ఆప్ చేయడం? ఇంతలో మై గాడ్ అన్న శబ్దం విని అతడు పక్క కుర్చీలో ఉన్న పండిత్ వైపు చూసి అతడి మొహం వివరణమై ఉండడం గమనించి తను తలపైకెత్తి చూశాడు. వెన్నెలోంచి ఒక్కసారిగా చలి పుట్టింది. తల మీద రాయి కట్టినప్పుడు కంటే దాదాపు రెట్టింపైంది. అంతేకాదు, నీరు పడిన కొద్దీ అది వ్యాకోచిస్తోంది. నిప్పులో కరిగిన రబ్బరు వ్యాకోచించినట్టు అది నెమ్మదిగా సాగి కిందకి దిగుతోంది. తలకి అంగుళం దూరంలోకి వచ్చేసింది. జయదేవ్ శరీరం భయంతో వణకడం చూసి పిళ్ళయి నవ్వాడు. 24వ విధానం ఇది జయదేవ్. దీని నుంచి తప్పించుకోలేవు అని లేచాడు. అతడి పెదవుల మీద నవ్వు అలాగే ఉంది. ఫోన్ దగ్గరికి వెళ్లి డయల్ చేయడం ప్రారంభించాడు. రాత్రి 12ంటికి తన ఫోన్ మోగటం చూసి లాయర్ విద్యాపతి విసుక్కుంటూ ఫోన్ అందుకున్నాడు. కానీ ఫోన్లో సంభాషణ మొదలైన 2 నిమిషాల్లో అతడి మొహంలో భావాలు మారిపోయాయి. నిజమా? అన్నాడు కంపిస్తున్న కంఠంతో. అవును లాయర్, మీరు అన్ని వైపుల నుంచి ఆలోచించండి. ఏరోప్లేన్ కాల్చేసింది అతడి దృష్టే. మీ మనవరాల్ని చంపింది అతడి చూపే. అతగాడే కానీ కొంచెం ఎక్కువసేపు చూసుంటే మీ మనవరాలు భస్మం అయిపోయి ఉండేది. అలా అయితే అందరికీ అనుమానం వస్తుందని అతడు క్షణం కన్నా ఎక్కువ చూడలేదు. మీ పాప గుండెల్లోంచి దూసుకుపోయింది. ఎక్కడున్నాడు అతడిప్పుడు? కోట పక్క శ్మశానంలో. తన తోటి మంత్రగాడు ఖాద్రాన్ని చంపిన మీ ముగ్గురి మీద పగ తీర్చుకునేటందుకు ఆవాహన చేస్తూ విద్యాపతి ఫోన్ పెట్టేశాడు. ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. అతడు ఎనపెట్టె తెరిచి చిన్న బాక్స్ బయటకు తీశాడు. విదేశాల నుంచి వస్తూ ఎవరో స్నేహితుడిచ్చింది. పైకి మామూలుగా బాక్స్ గానే కనపడుతుంది అది. కానీ బాగా డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి సాయపడే మరణ ఆయుధం. 500 వోల్ట్స్ కరెంట్ ఎమినేటింగ్ డివైస్. రివాల్వర్ కన్నా ప్రమాదకరమైంది. నాకు భయంగా ఉంది. వీళ్ళెక్కడికి వెళ్ళారు? బయట మొదలైన ప్రకృతి విలయతాండవాన్ని చూసి వణికే కంఠంతో అంది శారద. ఏమీ భయం లేదమ్మా, నేనున్నాగా అన్నాడు వెంకట్. శారద ముఖం భయంతో పాలిపోయింది. ఏం జరగబోతోందో అరగంటలో. కాశ్మీరా ఎంత భయంకరంగా తన కూతుర్ని పీకు తినబోతోంది. తను ప్రత్యక్షంగా మిగిలిపోతుందా? ఆ దృశ్యాన్ని చూసి బ్రతకగలదా? ఎదురింట్లో నుంచి ఇటువైపే చూస్తున్న పెళ్ళై అయోమయంలో పడ్డాడు. ఎంతసేపటికి తులసి ఇంట్లోంచి బయటకు రావడం లేదు. వెంకట్ జాడే లేదు. పెళ్ళై పక్కనే బంధించబడి ఉన్న జయదేవ్ పండితులకు కూడా ఎదురింట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. శ్రీధర్ కారు కాంపౌండ్ నుంచి బయటకు దూసుకురావడం వారు చూశారు. కూతుర్ని అలా ప్రాణాపాయ స్థితిలో వెంకట్ వదిలేసి అతడు ఎక్కడికో వెళ్ళిపోవడం చూసి జయదేవ్ మనసులో విసుక్కున్నాడు కూడా. గడియారం 11 అయినట్లు ఠంగుమని గంట కొట్టింది. అప్పుడొచ్చింది పెళ్ళైకి అనుమానం. ఇంకా ఇంట్లోంచి తులసి బయటకు రాకపోవడం చూసి అతడి ముఖంలో స్పష్టమైన ఆందోళన కనిపించింది. అతడి ముఖంలో అలజడిని ఇద్దరూ గ్రహించారు. జయదేవ్ ఈ సంఘటనని ఉపయోగించుకోదలుచుకున్నాడు. నీ ప్లాన్ ఎక్కడో పాడైపోయింది పిళ్ళై అన్నాడు. పిళ్ళై కోపంగా కసిగా అతడి వైపే చూశాడు. జయదేవ్ నవ్వి, నేను దార్కా కలిసి వెంకట్ మెదడుని సరిచేశాం అని చీకట్లో ఒక బాణం విసిరి చూశాడు. పిళ్ళై నిలబడి అసంభవం అన్నాడు. జయదేవ్ నవ్వి ఊరుకున్నాడు. నిమిషం గడిచేసరికి పిళ్ళైలో అనుమానం పెరిగింది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడి గుడ్ బై అన్నాడు. ఇక్కడ ఉండి నేను చేసేదేమి లేదు. వెళ్ళి తులసి మరణాన్ని చూస్తాను అంటూ వెళ్ళబోయి ఆగి అరవడానికి ప్రయత్నం చేయకండి. ఈ అర్ధరాత్రి మీకు సాయం ఎవరూ రారు, బయటికి వినిపించదు కూడా అని ముందు గదిలో నుంచి వచ్చి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పెళ్ళై వెళ్ళిపోగానే ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. జయదేవ్ తల మీద వ్యాకోచిస్తున్న రాయి నుదుటి మీద క్రిందిగా దిగుతోంది. అతడికి బరువు తెలుస్తోంది. అయితే మరణం బరువు వల్ల సంభవించదు. ఇంకో 5 నిమిషాల్లో అది ముక్కు మీదుగా కిందకి దిగుతుంది. నీటి చుక్కలు పడడం ఆగగానే అది గట్టిపడుతుంది. శిల అయిపోతుంది. పోత పోసిన శిలా విగ్రహం అయిపోతాడు అతడు. పెళ్ళై చెప్పినట్టు అది చాలా దారుణమైన మరణం. రాయి మధ్యలో శరీరం కుచించుకుపోవటం. ఏమిటి రాయి అని అడిగాడు పండితుని. మౌంట్ మోరీ లైట్ అనే క్లేవ్ ఖనిజం అది. నీరు పడే కొద్దీ దానికి వ్యాకోచించే గుణం ఉంది. దాన్నే ఫ్లెక్సోటాపిక్ స్వభావం అంటారు. రాయి నీరు పడుతున్న కొద్దీ వ్యాకోచించి ఈ గదిలో సగభాగాన్ని ఆక్రమించుకున్న ఆశ్చర్యపడక్కర్లేదు. జయదేవ్ మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని మరణానికి ఆయుక్తమవుతూ ఆఖరిసారి అనుకున్నాడు, సైన్స్, డామ్ ఇట్ సైన్స్.
దూరంగా మాటలు వినిపించడంతో పండిట్ తల తిప్పి కిటికీలోంచి ఎదురింటి వైపు చూశాడు. పిళ్ళయ్య గోడ పక్కగా నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో పెద్ద పళ్ళెం ఉంది. కర్రతో దాన్ని కొట్టి గంట శబ్దం చేస్తున్నాడు అతడు. హాస్యాస్పదము, అసంబద్ధము అయిన ఆ చర్యకి పండిట్కి నవ్వు పుట్టించలేదు పెళ్ళయ్య. నేను జీవితంలో చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు నీ మెదడుని కంప్యూటరైజ్ చేయడం అనుకున్నాడు. పళ్ళెం మీద కొట్టిన 11 గంటల శబ్దం వినిపించగానే వెంకట్ అసంకల్పితంగా కళ్ళు మూసుకున్నాడు. అతడి మెదడులో ఎక్కడో ఏదో కదులుతున్నట్టుంది. అర నిమిషం తర్వాత కళ్ళు తెరిచి శారదతో కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అన్నాడు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.